ఏంటి సెటప్ అంతా ఇక్కడ పెట్టావు? తను మా అమ్మ మా ఊళ్ళమ్మ తల్లి సార్. యా ఐ నో. మా ఇంట్లో కూడా ఈ అమ్మవారి గురించే చెప్తూ ఉంటారు. అవును సార్, మీ కులదైవం కూడా మా ఊళ్ళమ్మ తల్లి. అందుకే కదా అమ్మవారికి మొక్కడానికి ఊరొచ్చారు. యా అవును, అదంతా ఓకే. బట్ ఇక్కడ ఇదంతా ఎందుకు? నేనెక్కడికెళ్ళినా నాకంటూ ఉన్న ఒకే ఒక్క తోడు మా ఊళ్ళమ్మ తల్లి మాత్రమే సార్. ఓ ఆమె కూడా లేదంటే ఇంకా ఎవరితో సార్ నేను మాట్లాడేది? హే వై నాతో మాట్లాడవా? కమాన్, నాతో మాట్లాడు. ఈ ప్రపంచంలో ఉన్న దేని గురించైనా నాతో మాట్లాడొచ్చు. ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. కమాన్, చెప్పు. మీకొకటి చెప్పాలి సార్. చెప్పు. కమాన్. మీ పాటికి మీరు మాప్ స్టిక్లని ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చి ఇక మీదట మీరే క్లీన్ చేసుకోండి అని చెప్పారు. అలా మీరు చెప్పకూడదు కదా సార్. నేనేమి మీ భార్యని కాదు సార్, భార్య లాంటి దాన్ని మాత్రమే. అది కూడా 6 నెలలు మాత్రమే ఇక్కడ ఉంటాను. ఎవరినో ఏడిపించడానికి మీరిలా చేస్తూ ఉంటే చివరికి నాకే సార్ ప్రాబ్లం అయ్యేది. ప్రాబ్లమా? ఎవరు ప్రాబ్లం చేస్తారు? చెప్పు. నాతో చెప్పు. రైట్ నౌ నీకెవరితో ప్రాబ్లం ఉంది చెప్పు. మీరే ప్రాబ్లం చేస్తున్నారు సార్. హే, నేనా? నేనేం చేశాను? ఇప్పుడే చెప్పాను కదా సార్, అదే సార్ నా ప్రాబ్లం. ముందే వాళ్ళందరూ నా మీద చాలా కోపంగా ఉన్నారు. మీరిలా చేస్తే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది సార్. హే నో యు ఆర్ మిస్టేకెన్. నీకెవరి వల్లైనా ప్రాబ్లం ఉందంటే చూస్తూ ఊరుకుంటానా? అయ్యో, నా ప్రాబ్లమే మీరు సార్. హే, నేనేం చేశాను? వెయిట్. నీ ప్రాబ్లం గురించి తర్వాత మాట్లాడదాం. ఇది నా ప్రాబ్లం. హలో జూడ్, చెప్పరా. మచ్చా, పెళ్లిలో అందరికి సూపర్ ట్విస్ట్ ఇస్తే ఇచ్చావు గాని చివరికి మంచి అమ్మాయే నీకు భార్యగా దొరికిందిరా. సరే, అయిందేదో అయిపోయింది. మీరిద్దరూ కలిసి ఇంటికి విందు భోజనానికి రండి. ఏంటి విందు భోజనమా? వై డిడ్ సడన్ గా విందు భోజనం ప్లాన్ ఏంటి? అన్నయ్య, కొత్తగా పెళ్లైన వాళ్ళకి సొంత వాళ్ళు, ఫ్రెండ్స్ ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టడం మామూలు విషయమే కదా. మీరు వదిన్ని తీసుకుని తప్పకుండా రండి. వదినా? అర్థమైంది. కానీ తనని నేను ఎలా తీసుకురావాలి? రేయ్, ఏంటి ఎలా గిలా అని మాట్లాడుతున్నావు? మీరిద్దరూ కలిసి వస్తున్నారు, అంతే. అంతేనా? అంతే. ఓకే. నువ్వు మంచిగా మటను, చికెను, చేపల్ని బాగా రెడీ చేయి. అలాగేనండి. మచ్చ బాగా తింటాడు. నాకు వండినట్టు వండకూడదు. నిజంగానే అంటున్నాను. వంటల వీడియోలు అన్నీ చూసి వంటలు అదరగొట్టేయాలి, ఓకేనా? అలాగే అండి. శాలిని, యు నో మై ఫ్రెండ్ దట్ గాయ్ అశోక్. వాడే కాల్ చేశాడు. మనకి కొత్తగా పెళ్ళయింది కదా, వాడు విందుకు పిలుస్తున్నాడు. నేనెక్కడికి రాలేను సార్. హే వై? హే ఫ్రెండ్ కదా, వాడి మాట కాదనలేను. సార్, మీరు వెళ్ళి తినేసి రండి. నన్నెందుకు పిలుస్తున్నారు? నేను రాలేను, మీరు వెళ్ళండి. హే నో. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్, నువ్వు నేను హే శాలిని, వెయిట్. ఏమ్మా, ఏమైనా అంటున్నాడా? తను ఏమైనా అన్నావా? నథింగ్ డాడ్, నథింగ్ రాంగ్. నేనేం అనలేదు. చూసావా డాడీ, నేను నిన్నేదో అన్నాను అనుకుంటున్నారు. డాడీ, మీకు తెలుసు కదా నా ఫ్రెండ్ అశోక్. వాడు మా కొత్తగా పెళ్ళైందని విందుకు పిలిచాడు. తనేమో రానంటుంది. ఏమా నీలవేణి, వెళ్ళి రావచ్చు కదా. లేదయ్యా, వద్దు. ఇటు చూడమ్మా, ఊరికి సంబంధించినంత వరకు మీరిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళు విందుకు పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. కాసేపే కదా, వెళ్ళిరా అమ్మా.
ఇలా ఇంట్లోనే ఉండడం కంటే బయటికెళ్ళొచ్చావంటే మనసు కొంచెం హాయిగా ఉంటుంది. హా. హే ఏంటి ఏం మాట్లాడడం లేదు? హే డాడ్ వేర్ ఆర్ యూ గోయింగ్? వెళ్ళకండి, ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసి వెళ్ళండి. వదలరా. అయ్యగారు నేను వెళ్తానయ్యా. హే సీరియస్లీ? థ్యాంక్ యూ డాడ్, సో మచ్. సంతోషంగా వెళ్ళిరండి. డాడ్ థ్యాంక్ యూ. హే శాలిని, థ్యాంక్ యూ సో మచ్. మనిద్దరం సూపర్ గా వెళ్ళొద్దాం, ఓకేనా? జ్యోతి ఏంటండి అన్ని తీసుకునొచ్చారా? నువ్వు చెప్పినట్టే అన్నీ తీసుకొని వచ్చాను. విందు సూపర్గా ఉండాలి. తారకొస్తున్నాడు, అద్దిరిపోవాలి. అలాగేనండి. నేను చెప్పినట్టు వంటల వీడియోలన్నీ చూసావు కదా? చూసా. బాగా ప్రిపేర్ అయ్యావు కదా? మ్మ్. బాగా టైర్డ్ అయ్యాను, ఒక టీ ఇవ్వు. ఇదిగో ఇప్పుడే చేసి తీసుకొస్తాను. అల్లుడు, అత్తయ్య, ఆడిటర్తో మాట్లాడేశారా? మాట్లాడేశాను అత్తయ్య. లాస్ట్ మంత్ బిల్స్ అన్ని టాలీ అవ్వలేదని చెప్పారు. ఏంటి, టాలీ అవ్వలేదా? అవును అత్తయ్య. కంపెనీ అకౌంట్స్ అన్ని అశోకే కదా చూసుకుంటున్నాడు. అవును అత్తయ్య. మరి వాడికి ఫోన్ చేయి. ఇదిగో ఇప్పుడే చేస్తాను. ఫోన్ స్పీకర్లో పెట్టండి. సరే అత్తయ్య. ఇతనెందుకు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో అత్తయ్య, ఇదిగో మాట్లాడండి. జై, ఆంటీ ముందా కాలర్ ట్యూన్ మార్చు. ఆంటీ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఆ పాటే పెట్టుకున్నాను ఆంటీ. మన కోటి సరే ఫోన్ చేసినప్పుడు మంచి కిక్ వస్తుందని ఈ పాట మార్చేశాడంటే. అయ్యో, ఇరికించేశాడే. సర్లే, అది వదిలే కానీ. అవును, కంపెనీ ఆడిటింగ్లో ఏం జరుగుతుంది? నువ్వు వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా. అన్ని ఫైల్స్ నేను చూడాలి, సరేనా? ఇప్పుడా? ఇప్పుడేనా ఆంటీ? అవును, ఇప్పుడే. సారీ ఆంటీ, నాకు ఫీవర్ 110 టెంపరేచర్ ఉందంటీ. సెలైన్స్ కూడా ఎక్కిస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నానంటీ. మాట్లాడడం కూడా నా వల్ల అవడం లేదంటీ. కావాలంటే నేను రేపు రానా? సరే, ఫోన్ పెట్టి.